తప్పకుండా మన ఈకో వారియర్స్ తరఫున ఆయనకు వెల్కమ్. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే డాక్టర్ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదా విజయం నేరుగా జరగదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెగను విలువలు కలుసుకో. మంచోడివా చెడ్డోడివా ఏ మతము ఇది అని అడగను, ప్రేమ నాయకుడంటే ఆధిపత్యం కాదు, అందరినీ తనతో పాటు నడిపించే ఆత్మీయత. ఆ బాధ్యతకు చిరునామా, ఆ ఆత్మీయతకు అసలైన రూపం, మానవత్వానికి నిలువుటద్దాం మనందరి ప్రియతమ చైర్మన్ అన్న డాక్టర్ సంపంగి రమేష్ గారు. సార్, ఇది మీ పుట్టినరోజున మేమందరం మీకు ప్రేమతో అందిస్తున్న ఒక చిన్న కానుక. ఒకప్పుడు వరంగల్ గడ్డపై పుట్టిన ఒక సామాన్యమైన యువకుడు చేతిలో కేవలం 150 రూపాయలతో హైదరాబాద్ మహానగరంలో అడుగుపెట్టాడు. కష్టం తప్ప మరో ఆయుధం లేదు, నిజాయితీ తప్ప మరో మార్గం తెలియదు. 2 దశాబ్దాల పాటు రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, నిర్మాణం వంటి ఎన్నో రంగాలలో అనుభవాన్ని గడించి తన సోదరుడు సురేష్ గారితో కలిసి సంపంగి అనే మహా సామ్రాజ్యాన్ని సృష్టించారు. రియల్ ఎస్టేట్ అంటే కేవలం ప్లాట్లు అమ్మడం కాదు, కొన్నవారికి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని పంచడమని నిరూపిస్తూ ఎడారి పంట ఖర్జూరాలను తెలంగాణ నేలపై పండించి సౌదీ అరేబియాకే ఎగుమతి చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. కానీ ఈ విజయాలన్నింటికన్నా గొప్పది మీ వ్యక్తిత్వం. మేమెప్పుడూ మిమ్మల్ని ఒక చైర్మన్లా చూడలేదు. మా కుటుంబ పెద్దల, మా కష్ట సుఖాలలో తోడుండే అన్నలా చూసుకున్నారు. తన దగ్గర పనిచేసి ప్రతి ఒక్కరిని కోటీశ్వరుని చేయాలి అని కవించే ఏకైక యజమాని బహుశా మీరే. మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా అందరూ తనవారే అనుకునే ఆయన ప్రేమతత్వం వ్యాపారం కోసం వచ్చి మీ కుటుంబ సభ్యులుగా మారిపోయిన ఎందరో మీ మానవత్వానికి నిదర్శనం. ఈ రోజు వ్యాపార ప్రపంచంలో ఒక యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో మన సంస్థను గెలిపించడానికి, మన అందరి భవిష్యత్తును కాపాడడానికి మీరు మీ కుటుంబాన్ని, సంతోషాన్ని త్యాగం చేసి దేశ విదేశాల్లో రాత్రింబవళ్లు పోరాడుతున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి సార్, ఈ యుద్ధంలో మీరు ఒంటరి కాదు. మీరు పడుతున్న ప్రతి కష్టం మాకు తెలుసు. మీరు చేస్తున్న ప్రతి త్యాగం మా కళ్ళకు కడుతోంది. ఇదిగో మీ వెనుక అండగా, కొండగా మీ ఆశయ సాధన కోసం రామదండులా మేము వస్తున్నాం. మీ అడుగులో అడుగేస్తాం. మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. సార్, మీరే మా ధైర్యం, మీ గెలుపే మా గమ్యం. మీ నీతి నిజాయితీలే మీకు శ్రీరామ రక్ష. మీ కల్మషం లేని చిరునవ్వే మీ ఆభరణం. ఆ భగవంతుడు మీకు సర్వశక్తులు ప్రసాదించి మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లాస్ట్ టైం సంపంగి రమేష్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మేము అయితే మాతో పాటు ఈకో వారియర్స్ అందరితో పాటు అక్కడ బీచ్ క్లీనింగ్ లో పాల్గొన్నప్పుడు ఏంటంటే ఆయనకు కనెక్ట్ అయింది ఏంటంటే వాళ్ళు కూడా సొసైటీకి అంటే బిజినెస్ ప్లస్ సొసైటీ కూడా కాపాడాలని చెప్పి వాళ్ళు ఏదైతే సంపంగి ఇన్ఫ్రా ఏదైతే ఉందో అది మొత్తం ఆర్గానిక్ పద్ధతుల ద్వారా పప్పులు అవి ఇంకా చాలా పల్సెస్ కానీ ఫస్ట్ మేము ఎక్కడ ఆశ్చర్యపోయామంటే డేట్స్ ప్రపంచానికి మన సౌదీ కానీ కువైట్ అరబ్ దేశాలు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తాయి డేట్స్. సో అక్కడ సౌదీ అనేది ఒక పెద్ద టాస్క్. ఈ టాస్క్ లో కూడా మన తెలుగు ప్రోడక్ట్ హైదరాబాద్ ప్లేస్ లో మన పండించినటువంటి సౌదీకి ఎక్స్పోర్ట్ చేయడం అనేది మేము కొంచెం చాలా ఆశ్చర్యపోయాం. స్టార్టింగ్ లో నమ్మలేదు కూడా ఇది పాసిబుల్ కాదు అని. తర్వాత మనం సౌదీ మార్కెట్ లో కూడా అది చూసినప్పుడు ఒక ప్రౌడ్ ఫీల్ అనిపించింది మనకు. అంటే 2 రాష్ట్రాల తెలుగు వారికి ఒక గ్రేట్ అచీవ్మెంట్ గా సౌదీ మార్కెట్లకు మీరు వెళ్ళినట్టయితే దమాం కానీ అల్కోబర్ ఎక్కడైనా సరే సంపంగి ప్రొడక్ట్స్ డేట్స్ ఉంటాయి. అంటే మన హైదరాబాద్ లో పండిన డేట్స్ మనం సౌదీ ప్రపంచానికి పంపిస్తే సౌదీకి మన రమేష్ గారు పంపిస్తున్నట్టు ఒక చిన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఈ రోజు ఆ స్టేజ్ కి అంటే మార్కెట్ ని ఢీకొనొచ్చు ఇట్లాంటిది అనేది ఒక ఇన్స్పిరేషన్ గా మాకందరికి కూడా ఇన్స్పిరేషన్ అనిపించింది. దాని తర్వాత ఈకో వారియర్స్ ఏదైతే మేము
స్థాపించినప్పటి నుంచి క్యాష్లెస్ వర్క్ అయితే చేస్తున్నాం. ఇప్పటికి మనము 100 మరి మనసుకు ఆ భగవంతుడు నీకు దీర్ఘాయుష్ని ఇవ్వాలని చెప్పేసి ఆయుర్వేద మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు మన కంపెనీ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఈ రోజు స్థాయికి రావడానికి కారణం నువ్వే. ఈ రోజు మనం హైదరాబాద్లో స్థాపించబడి సో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి కారణం కేవలం నువ్వే. ఈరోజు నేర్చుకున్న కాన్సెప్ట్ వల్ల కొన్ని వేల కుటుంబాలు సో దాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్నారు. దాన్ని కేవలం ఒక నాయకుడిగా నడిపించి ఇలా కంపెనీని ఎంతో గొప్పగా వ్యాపారం చేసి ఎంతో గొప్పగా ఎక్స్పాండ్ చేశావు. సో దానికి ఎల్లవెల్ల ఖర్చు పెడుతున్నాను. దానికి కేవలం కారణం నువ్వే. సో ఎన్నాళ్ళకైనా సరే నేను నీ పక్కన ఉంటాను, నీకు షాడోలాగా ఉంటాను. నువ్వు చేసిన ప్రతి పనిలో నేను ఎప్పుడు సపోర్ట్ ఉంటాను. మన కుటుంబం పరంగా సరే. హాయ్, నమస్తే అండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా యొక్క బ్రదర్ శ్రీ సంపంగి రమేష్ గారికి నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు. బ్రదర్, మీరు మన దేశానికి, మన రాష్ట్రానికి అన్నిటికీ మీరు మాలాంటి ఎంతో మంది యువతకు ఇన్స్పిరేషన్. మీరు మా దృష్టిలో మీరు చాలా దేశానికి, మన రాష్ట్రానికి చాలా చేస్తున్నారు. అట్లనే స్వచ్ఛ బహరీన్ తరఫున, మా టీం అందరి తరఫున మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క జ్ఞాపిక ఎప్పుడు మాతోటే ఉంటుంది. సంపంగి, మీ సంపంగి గ్రూప్ ఎప్పుడు కూడా బాగుండాలి, మీ జీవితం ఎప్పుడు ఆనందంగా ఉండాలి. మీతో పాటు మేమంతా మీ వెనుక ఎప్పుడు ఉంటాం. మీకు ఆ యొక్క పరమశివుడి యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలి, భగవంతుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలి. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రమేష్ గారు. మా యొక్క స్వచ్ఛ భారత్ టీం తరఫున మీకు హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఆల్సో సంపంగి గ్రూప్ కూడా ఎప్పుడు ఇలాగే కలకలాడుతూ ఇంకా ముందు మీ యొక్క బిజినెస్లో రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క బ్రదర్ నవీన్ బహరీన్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. ధన్యవాదాలు. సో మనందరికీ మన యొక్క ఫెలోషిప్ ఏదైతే సర్వీస్ అందరం కలిసి పనిచేద్దాం. సో మనం ముందుకెళ్దాం. ఇంకా మన మార్కెట్లను, మన యొక్క సాంప్రదాయాలను ఇంకా చేద్దాం. 100% మీ అందరితో మా సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అదేవిధంగా ఇంచుమించు సంపంగి ఫ్యామిలీలో